హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలెక్షన్ టైమ్. గైస్, డైలీ లాగే ఈ రోజు కూడా మీ ఫేవరెట్ హీరో సంబంధించిన మూవీస్ సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ రోజు వీడియోలో మనము సూర్య గారు నటించిన రెట్రో మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఆ సినిమా బడ్జెట్ ఎంత, ఆ సినిమాని ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ చేయడం జరిగింది, అండ్ ఈ సినిమా రిలీజ్కి ముందే ఎంత రికవరీ చేయడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే మన న్యాచురల్ స్టార్ నాని గారు నటించిన హిట్ త్రూ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఆ సినిమా బడ్జెట్ ఎంత, ఆ సినిమాని ఎన్ని స్క్రీన్స్లో రిలీజ్ చేయడం జరిగింది, అండ్ ఆ సినిమా రిలీజ్కి ముందు ఎంత రికవరీ చేయడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్త విజిట్ చేస్తారంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన మూవీ కలెక్షన్ గురించి మన ఛానల్లో అయితే నేను చెప్పడం జరుగుతుంది. సో ముందుగా లేట్ చేయకుండా మనము సూర్య గారు నటించిన రెట్రో మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్లో సూర్య గారు ఇంకా పూజా హెగ్డే ప్రధాన పాత్రలో నటించిన సినిమా రెట్రో. ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్తో అయితే దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపు 70 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ వచ్చేసి సూర్య గారు కాబట్టి ఎలాంటి ఫీజు లేదు కాబట్టి ఈ సినిమా కేవలం 70 కోట్లలో కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమాని 3000 స్క్రీన్స్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ సినిమా కేవలం 3 లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ కావడం జరిగింది. ఒకటి సూర్య గారి ఓన్ లాంగ్వేజ్ అయిన తమిళ లాంగ్వేజ్లో, అలాగే మన తెలుగు లాంగ్వేజ్లో, అలాగే హిందీ లాంగ్వేజ్లో, ఈ 3 లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. సో సినిమాకి సంబంధించిన బడ్జెట్ 70 కోట్లు అని చెప్పడం జరిగింది కదా. మరి ఈ సినిమా రిలీజ్కి ముందే ఎంత రికవరీ చేయడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా డిజిటల్ రైట్స్ 56 కోట్లకైతే నెట్ఫ్లిక్స్కి అయితే అమ్మడం జరిగింది. అండ్ నెట్ఫ్లిక్స్ ఇంకో బంపర్ ఆఫర్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ సూర్య గారు నటిస్తున్న ఈ రెట్రో మూవీ 300 కోట్ల కంటే ఎక్కువగా కలెక్ట్ చేస్తే ఇంకో 25 కోట్లు అయితే అదనంగా రెట్రో మూవీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే 56 కోట్లు అయితే నెట్ఫ్లిక్స్ అయితే డిజిటల్ రైట్స్ అయితే కొనుక్కోవడం జరిగింది. సినిమాకి సంబంధించి శాటిలైట్ రైట్స్ వచ్చేసి 19 కోట్లకైతే అమ్ముడు కావడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ రైట్స్ వచ్చేసి 8 కోట్లకైతే అమ్మడం జరిగింది. అలాగే రెట్రో మూవీకి సంబంధించిన డిజిటల్ శాటిలైట్స్ మ్యూజిక్ రైట్స్ అన్నీ కలిపి దాదాపు 83 కోట్లకైతే సేల్ కావడం జరిగింది. సో సినిమా బడ్జెట్ వచ్చేసి 70 కోట్ల రూపాయలు, కానీ సినిమా రిలీజ్కి ముందే దాదాపు 83 కోట్ల రికవరీ అయితే చేసుకోవడం జరిగింది. అలాగే మనము రెట్రో మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు తెలుగు, తమిళ్, హిందీ ఈ 3 లాంగ్వేజ్ నుంచి కలిపి ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 22,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 26,78,00,000 రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా మంచి కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా మొదటి రోజు దాదాపు 13,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్లో సూర్య గారు నటించిన రెట్రో మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 40,28,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ మూవీ వచ్చేసి ఏదైతే సూర్య గారు లాస్ట్ టైం ప్రీవియస్ మూవీ కంగో మూవీ తీయడం జరిగిందో, ఆ మూవీ లైఫ్ టైం కలెక్షన్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేస్తుందని చెప్పి క్రిటిక్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఫైనల్గా ఇదనమాట రెట్రో మూవీకి సంబంధించిన మొదటి రోజు కలెక్షన్. మన న్యాచురల్ స్టార్ నాని గారు నడిచిన హిట్ 3 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అది మాట్లాడుకుందాం. బడ్జెట్ వచ్చేసి 80 కోట్ల రూపాయలు. అండ్ ఈ సినిమాని దాదాపుగా 2700 స్క్రీన్స్లో రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఈ సినిమాని పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ చేయడం జరిగింది. బడ్జెట్ మనం 80 కోట్ల రూపాయలను చెప్పుకోవడం జరిగింది కదా, కానీ ఈ సినిమా రిలీజ్కి ముందే డిజిటల్ రైట్స్ని దాదాపు 54 కోట్లకైతే అమ్మడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన శాటిలైట్ రైట్ని 12 కోట్లకైతే అమ్మడం జరిగింది. అలాగే ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ని దాదాపు 6 కోట్లకైతే అమ్మడం జరిగింది. సినిమాకి సంబంధించిన డిజిటల్, శాటిలైట్ ఇంకా మ్యూజిక్ రైట్స్ అన్నీ కలిపి దాదాపు 72 కోట్లకైతే అమ్మడం జరిగింది. సినిమా రిలీజ్కి ముందే ఆల్మోస్ట్ తన బడ్జెట్ని అయితే రికవరీ చేసుకోవడం జరిగింది. సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, సినిమాకి సంబంధించిన మొదటి రోజు ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 15,10,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 17,85,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఇప్పటి వరకు 12,50,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఫైనల్గా కైలేష్ డైరెక్షన్లో న్యాచురల్ స్టార్ నాని గారు నడిచిన హిట్ 3 మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 30,35,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా కూడా డీసెంట్ టాక్ని అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. మొదటి రోజు న్యాచురల్ స్టార్ నాని గారు నటించిన హిట్ 3 మూవీ దాదాపు 30 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే సూర్య గారు నటించిన రెట్రో మూవీ ఆల్మోస్ట్ 40 కోట్ల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో మొదటి రోజు కలెక్షన్స్లో అయితే సూర్య గారు అయితే పై చేసి సాధించడం జరిగింది. సో రేపు సెకండ్ డే కలెక్షన్ వస్తుంది. సెకండ్ డే కలెక్షన్స్లో ఏమైనా మారుతుందా లేదా అని చూసుకుందాం. సో సెకండ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఏమైనా కొత్త విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.